హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు డే 17కి సంబంధించిన యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన అంశం జాతర, మౌంటైన్ వాళ్ళకి బొమ్మలతో కమ్మని కథలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళతో మనం జాతర గురించి వాళ్ళతో సంభాషణ అనేది చేయాలి. మౌంటైన్ వాళ్ళకి బొమ్మలతో కమ్మని కథలు అంటే మనం ఏదైనా బొమ్మని బోర్డుపై గీసి దానిపైన వాళ్ళకి సొంతంగా కథను చెప్పమనటం కానీ, లేదా ఏదైనా 2 బొమ్మలను చూపిస్తూ దానితో కథను చెప్పమనటం కానీ చేయాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో మనకి ఇవ్వబడిన చిత్రాల క్యాలెండర్లో ఏదైనా ఒక క్యాలెండర్ను చూపిస్తూ ఆ క్యాలెండర్ గురించి వాళ్ళతో సంభాషణ అనేది చేయాలి. తర్వాత యాక్టివిటీ కథ కృత్యాలు. ఇందులో ఇవ్వబడిన కథ కాకి దాహం కథ. ఇక్కడ మనకు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో భాగంగా కొన్ని చిత్రాల కార్డులు ఇవ్వటం జరిగింది. అది ఇక్కడ చూద్దాం. చిత్రాల కార్డులలో కాకి దాహం కథకు సంబంధించిన చిత్రాలు మనకు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. మొత్తం ఇక్కడ 8 పిక్చర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా పిల్లలతో మనం కథను చెప్పించాలి. అది 3 గ్రూపుల వాళ్ళతో ఎవరు ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా ఈ కథను వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రాయడం. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి నచ్చిన అంశంపై బొమ్మ వాటి పేర్లు రాయించడం అనుంది. అలాగే మౌంటైన్ వాళ్ళకి కథలోనే పదాలు ఉపయోగించి వాక్యాల తయారీ. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా విషయంపై చర్చ జరిపి దానిని రాయించాలి అనుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి నచ్చిన అంశంపై బొమ్మ అన్నారు. ఇక్కడ ఈ పిక్చర్స్లో వాళ్ళకు వచ్చిన బొమ్మని గీయమనాలి. ఉదాహరణకి కుండ బొమ్మ వాళ్ళు ఈజీగా గీయగలుగుతారు కాబట్టి కుండ బొమ్మ గీయించి దాని కింద దాని పేరు రాయించాలి కుండ అని. వాళ్ళకి అక్షరాలు తెలియకపోతే మనం గుణింత చార్టును ఉపయోగిస్తూ వాళ్ళకి ఎలా రాయాలో చెప్పించాలి. అలాగే చెట్టు బొమ్మ గీస్తారు కాబట్టి చెట్టు బొమ్మ గీయించి దాని కింద చెట్టు అని రాయించటం. అలాగే కాకి. ఈ విధంగా మన స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. అదే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకైతే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ చూశారు కదా, ఆ పిక్చర్ను చూసి దానికి సంబంధించిన వాక్యం రాయమనొచ్చు. లేదా మనం ఏదైనా కాకి అని రాయించి దాని మీద సొంత వాక్యాన్ని రాయించవచ్చు. ఈ విధంగా మనం ప్రతి పిక్చర్కి సంబంధించిన వాక్యాన్ని వాళ్ళతో రాయించవచ్చు. అలాగే ఆ కథ యొక్క సారాంశాన్ని చెప్పించవచ్చు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకైతేనేమో ఈ కథ పేరు అలాగే ఈ కథ గురించిన మొత్తాన్ని రాయించాలి. నోట్బుక్లో వాళ్ళతో రాయించి అలాగే దాని గురించిన నీతి కూడా రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో మొదటి స్ట్రీమ్ వాళ్ళకి అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనే యాక్టివిటీని చేయించాలి. ఇది ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు నేను ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరాన్ని ఈ పేజీలో ఎన్నిసార్లు ఉందో రౌండప్ చేయాలి. ఒక అక్షరమే లేదా అక్షరానికి సంబంధించిన గుణింత అక్షరాలు కానీ. ఇప్పుడు కా అని అక్షరం చెప్పాను అనుకోండి, కా ఖా కీ కు ఇలా కా గుణింతంలో ఉన్న ప్రతి అక్షరాన్ని కూడా మీరు రౌండప్ చేయొచ్చు. నేను చెప్పేది పూర్తిగా వినండి. కాకి గుణింతానికి సంబంధించిన అక్షరం ఎక్కడ కనిపించినా దాన్ని రౌండప్ చేయాలి. 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ రౌండప్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నేను టైం పెడతాను 1 మినిట్. నేను ఇంకా అక్షరం చెప్పలా, ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరానికి సంబంధించిన గుణింత పదాలు. ఇప్పుడు గా గుణింతం అంటే గా గుణింతంలో ఏ అక్షరం వచ్చినా రౌండప్ చేయొచ్చు. చా గుణింతం అంటే చా గుణింతంలో ఏ అక్షరాన్నైనా రౌండప్ చేయొచ్చు. అర్థమైందా? అలా ఏదో ఒక అక్షరం ఇస్తాను నేను. ఆ అక్షరం నేను ముందుగా చెప్పను నేను. ఓకేనా? ఎవరు ఎక్కువగా రౌండప్ చేస్తే కరెక్ట్గా చేయాలి, ఎక్కువ చేయాలి, వాళ్ళు ఈ గేమ్లో విన్నర్స్. ఓకే, నేను చెప్పబోయే అక్షరం ఏంటంటే గా. గా గుణింతానికి సంబంధించినవన్నీ రౌండప్ చేయాలి మీరు అక్కడ ఎతికి. ఎవరు ఎక్కువ రౌండప్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. పక్కన వాళ్ళ దాంట్లో చూడకూడదు. అక్షరం వరకే చెయ్యాలి, పదం మొత్తం కాదు. అక్షరం వరకే చెయ్యాలి, ఓన్లీ అక్షరం వరకే. గా గుణింత అక్షరపాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ రౌండప్ చేయాలి. ఇప్పుడు ఎవరు ఎన్ని చేశారో మీరు కౌంట్ చేసుకొని ఇక్కడ పైన నోట్ చేయండి. ఎవరు ఎన్ని చేశారో
కరెక్ట్గా మీరు ఎన్ని రౌండ్ అప్ చేశారో అన్నీ కౌంట్ చేసి పైన వేసేయాలి. 15 నువ్వు 13 నువ్వు 8 నువ్వు 8 నువ్వు 5 నువ్వు 5 నువ్వు చెప్పాలి సుధీర్ త్వరగా. నువ్వు అమ్మా 13 నువ్వు 20 వెరీ గుడ్ 20 నువ్వు 12. సో హైయెస్ట్ ఎవరు నోట్ చేశారు? అనుష. క్లాప్స్ కొట్టండి తనకి. సో ఈ గేమ్ విన్నర్ వచ్చేసి అనుష. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ ఆటను ఆడించాలి. అలాగే అంత్యాక్షరి, ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి అంత్యాక్షరి ఇవ్వబడింది, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా అంత్యాక్షరి ఇవ్వబడింది. అయితే ఈ అంత్యాక్షరి అనేది మౌంటైన్ వాళ్ళకి పదాలతో చేస్తే బాగుంటుందంటే ఒక పదం చెప్పించి ఆ పదం చివరి ఏ అక్షరం అయితే వస్తుందో ఆ అక్షరంతో తర్వాత వాళ్ళు పదం చెప్పించాలి. ఈ విధంగా పదాల అంత్యాక్షరి చేయించాలి. వీళ్ళకైతే స్కై గ్రూప్ వాళ్ళకైతే ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ముందుగా టీచర్ విద్యార్థులకు ఒక సరళమైన వాక్యం ఇవ్వాలి. ఆ తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా ఆ వాక్యానికి మరిన్ని పదాలు లేదా వాక్యాలు జోడించాలి. అది అర్థవంతంగా అందమైన వాక్యాల గొలుసులాగా తయారు చేయాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ ఇతను ఒక బాలుడు అని ఒక టీచర్ చెప్తే అప్పుడు ఆ విద్యార్థి ఇతను ఒక బాలుడు, ఇతను నవ్వుతున్నాడు అని ఇంకొక వాక్యాన్ని యాడ్ చేస్తాడు. ఆ తర్వాత విద్యార్థి ఈ 2 వాక్యాలతో పాటుగా ఇతను ఒక బాలుడు, ఇతను నవ్వుతున్నాడు ఎందుకంటే ఇతను జోక్ విన్నాడు, ఇలా ఎంత దూరం వీలైతే అంత దూరం ఆ వాక్యాలను ఒక గొలుసులాగా పొడిగిస్తూ వెళ్ళాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేకపోయినప్పుడు దాన్ని అంతటితో ఆపేసి మళ్ళీ కొత్తగా ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఈ యాక్టివిటీని విద్యార్థులతో చేయించాలి. తర్వాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి న్యూస్ పేపర్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పండగ ఖర్చులు, స్కై గ్రూప్ వాళ్ళకి రైతులకు అయ్యే పంట ఖర్చులు. ఈ విధంగా మనకి 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాల పైన మనం వారితో గణిత సంభాషణ అనేది చేయాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో చార్ట్ రీడింగ్. ఇక్కడ మన 2 మెథడ్స్ని యూస్ చేయాలి. అంటే అక్కడ ఉన్న నంబర్స్ని అక్కడక్కడ అడగడం లేదా మనం అడిగిన నెంబర్ని వాళ్ళు చూయించే విధంగా చేయటం. ఈ విధంగా మనం 2 డిఫరెంట్ మెథడ్స్లో ఈ చార్ట్ రీడింగ్ అనేది చేయించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగినట్లుగా ఈ కరెన్సీ నోట్స్ ద్వారా యాక్టివిటీస్ అనేవి చేయించాలి. ఇక్కడ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈవెన్ ఇప్పుడు నాకు 23 రూపీస్ కావాలి. నీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా, ఇందులోంచి నాకు జస్ట్ 23 రూపీస్ తీసివ్వు. 23 రూపీస్. వెరీ గుడ్, సూపర్, కరెక్ట్గా ఇచ్చావు. 23. 2 10s 3 1 రూపీ నోట్స్ మొత్తం కలిపి ఎంత? 23. ఇప్పుడు నాకు నువ్వు 123 రూపీస్ ఇవ్వాలి. 123 రూపీస్ 123 రూపీస్ ఇవ్వాలి. ఇవ్వు. నీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కదా, ఇవి మొత్తం నీవే. ఇప్పుడు ఇందులోంచి నాకు జస్ట్ 123 రూపీస్ ఇవ్వు. తను ఇచ్చింది కరెక్టేనా? ఏం రాంగ్ చేశాడు? ఏం రాంగ్ చెప్పండి. 100కు బదులు ఏ నోట్ తీసుకున్నాడు? 1000 నోట్ తీసుకున్నాడు. 1023 ఇచ్చాడు. అవునా? మనకు కావాల్సింది ఎంత? 123. అంటే 100 అలాగే 2 10s 3 1s తీసుకోవాలి మనం. అవునా? 100 2 10s అలాగే 3 1s తీసుకోవాలి. ఈ విధంగా మనం ఇలానే చేయించాలనేమి లేదు. ఇలా వేరువేరుగా రోజుకొక రకంగా మనం ఆ కరెన్సీ నోట్స్ ద్వారా యాక్టివిటీస్ అనేవి చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి విస్తరణ రూపం.
ఇక్కడ మనం రోజుట్లాగానే స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి ఆ ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ చార్ట్ అనేది వాళ్ళతో చదివించాలి. ప్లేస్ వాల్యూస్, ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ చార్ట్ అనేది ఇక్కడ చదివించాలి. మౌంటైన్ వాళ్ళకొచ్చేసి ఆ చార్ట్స్ ద్వారా మనం ఎక్స్‌పాండెడ్ ఫార్మ్ నంబర్స్ ఇచ్చి ఎక్స్‌పాండ్ చేయటం నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి. ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి 3 డిజిట్స్ ఇచ్చి ఎక్స్‌పాండ్ చేయించడం నేర్పామనుకోండి. స్కై గ్రూప్ వాళ్ళకొచ్చేసి 4 డిజిట్స్. అంటే మౌంటైన్ కన్నా స్కై గ్రూప్ వాళ్ళకి 1 డిజిట్ ఎక్స్‌ట్రా ఉండే విధంగా చేస్తూ ఈ యాక్టివిటీ అనేది నేర్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా తీసివేత పద సమస్య స్ట్రాల ద్వారా. ఈ యాక్టివిటీని మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. ఇది ఎలా చేయించాలో ఒకసారి చిన్న ఉదాహరణ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Ramesh has 42 chocolates. He distributed 31 chocolates to his friends. Find the how many chocolates left with him. ఇక్కడ 42లో 4 10s ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 4 10 బండిల్స్ స్ట్రాస్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి. 10 10 10. అలాగే 2 1s ఉన్నాయి. స్ట్రాస్ విడిగా 2 తీసుకోవాలి. అలాగే ఇక్కడ 10s ప్లస్ 1s ప్లస్ ఈ విధంగా టేబుల్ వేస్తే వాళ్ళకి చాలా అర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ 31 సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తే 2 స్ట్రాస్లోంచి 1 స్ట్రా క్యాన్సిల్ చేసి 1 వేయాలి. అలాగే అక్కడ 4 10 బండిల్స్ ఉన్నాయి కాబట్టి అందులోంచి 3 10s క్యాన్సిల్ చేసి రిమైనింగ్ 1 వేయాలి. ఈ విధంగా స్ట్రాస్తో మనం సబ్ట్రాక్షన్ చేయించాలి. ఇలానే చేయించాలి, అలాగే ఇదే ప్రాబ్లం ఇవ్వాలని ఏమీ లేదండి. జస్ట్ నేను మీకు ఐడియా కోసం మాత్రమే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకొచ్చేసి కూడిక పద సమస్య విత్ కరెన్సీ నోట్స్‌తో అనమాట. నెక్స్ట్ మా స్కై గ్రూప్ వాళ్ళకైతేనేమో సబ్ట్రాక్షన్ చేయించాలి. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. Sarala has 575 rupees as her pocket money. His father gave her 75 rupees. Now find the total amount does she has. ఇక్కడ మనకు 575 రూపీస్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ టేబుల్ అనేది పిల్లలతో వేయిస్తే ఈజీగా ఉంటుంది. కరెన్సీ ఇస్తాం మనం. కరెన్సీతో పాటుగా ఇక్కడ పేపర్ మీద కూడా ఈ విధంగా 1s 10s 100s వేసి ఏ నెంబరు ఏ ప్లేస్లో వేయించాలో అలా వేయించాలి. ఇక్కడ 75 అనేది 10s ప్లేస్ 1s ప్లేస్ ఈ విధంగా వేయిస్తూ కరెక్ట్గా వాళ్ళతో ఎడిషన్ అనేది చేయించాలి. అలాగే సబ్ట్రాక్షన్ కూడా ఈ కరెన్సీ నోట్స్ ద్వారానే చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా మొదటగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి చల్లగా వేడిగా ఈ ఆటను ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఒక పిల్లవాడిని క్లాస్ రూమ్లోంచి బయటికి పంపించాలన్నమాట. తనని బయట ఉండమనాలి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పిల్లవాడు అలాగే మిగతా వాళ్ళందరూ కలిసి ఒక సంఖ్యను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉదాహరణకి ఇక్కడ మనం 25 అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బయటికి వెళ్ళిన పిల్లవాడిని లోపలికి పిలవాలి. పిలిచి ఇక్కడ మేమందరం కలిసి ఒక సంఖ్యను ఎంచుకున్నాం. అది ఆ సంఖ్య 10 నుంచి 30 మధ్యలో ఉంది. అదేంటో నువ్వు కరెక్ట్గా చెప్పాలి అని ఆ అబ్బాయిని అడగాలి. అప్పుడు ఆ అబ్బాయి ఒకవేళ 15 అని చెప్పాడు అనుకోండి, ఇక్కడ క్లాస్ రూమ్లో ఉన్న అబ్బాయి ఏం చెప్తాడంటే వేడిగా అంటాడు. వేడిగా అంటే ఏంటి, ఇంకొంచెం పెంచాలి అని అర్థం అనమాట. ఆ అబ్బాయి అప్పుడు ఆ నెంబర్ పెంచుతూ 20 అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయి ఇంకా కరెక్ట్ నెంబర్ రాలేదు కాబట్టి ఇంకొంచెం వేడిగా అంటాడు. అలాగా ఆ అనుకున్న నెంబర్ వచ్చే వరకు కూడా అలా వేడిగా అనాలి. మరి చల్లగా ఎప్పుడు అనాలంటే ఒకవేళ ఆ అబ్బాయి 27 అని చెప్పాడనుకోండి, ఆ నెంబరు ఇతను అనుకున్న కన్నా ఎక్కువగా ఉంది. వీళ్ళు అనుకుంది 25, ఆ నెంబర్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్లగా అనాలి. అంటే చల్లగా అన్నప్పుడు ఆ నెంబర్ తగ్గించాలి అని అర్థం అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పిల్లలకి ముందుగానే చెప్పాలి. వేడిగా అంటే నెంబర్స్ పెంచుకుంటూ పోవాలి. చల్లగా అంటే నంబర్స్ తగ్గించుకుంటూ రావాలి అని అర్థం. ఈ విధంగా ఆ కరెక్ట్ నెంబర్ వచ్చే వరకు మనం చల్లగా వేడిగా అని ఈ అబ్బాయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్తాడో ఇక వీళ్ళు శబాష్ అని ఆ అబ్బాయిని మెచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఆటని ఆడించాలి. అలాగే నెక్స్ట్ ఎంతెంత మంది వచ్చేసి మౌంటైన్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి గుణిజాలతో ఆట. ఈ ఆటలను కూడా ఏ విధంగా ఆడించాలో ఇంతకు ముందు కూడా మనం చూసాము. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 5 మినిట్స్ యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ యాక్షన్స్. అంటే ఇక్కడ మన యాక్షన్ వర్డ్స్ గురించి మాట్లాడాలి. అలా స్ట్రీమ్ వాళ్ళతో వర్డ్స్ ఐడెంటిఫికేషన్ అలాగే యాక్షన్స్ ఐడెంటిఫై.
రన్, వాక్, స్లీప్, ఈట్ ఇలా ఉంటాయి కదా! ఆ వర్డ్స్ అనేవి, ఆ యాక్షన్స్ అనేవి ఐడెంటిఫై చేయించాలి. మౌంటైన్ వాళ్ళకేమో దాని గురించి డిస్క్రైబ్ చేయించి, స్కై గ్రూప్ వాళ్ళతో ఒక 3 లైన్స్ సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా మన స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి యాక్షన్స్ ఐడెంటిఫికేషన్ రన్, ఈట్, ప్లే, జంప్, స్లీప్, స్టాండ్, డాన్స్, టీచ్, రైడ్ ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్. ఇవే కాకపోయినా ఇంకా ఏ వర్డ్స్ అయినా సరే యాక్షన్ వర్డ్స్ అనేవి వాళ్ళతో చేయించొచ్చు. చేస్తూ దాని పేరు చెప్పాలి. మనం రన్ చేస్తూ రన్, ఈట్ యాక్షన్ చేపిస్తూ ఈట్. అలాగే మౌంటైన్, స్కై గ్రూప్ వాళ్ళతో ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఎండింగ్ బ్లెండ్స్. అంతకుముందు మనం క్లాసుల్లో స్టార్టింగ్ బ్లెండ్ వర్డ్స్ అనేవి చూసాము. ఇప్పుడు ఎండింగ్ బ్లెండ్స్ అంటే లెటర్ ఎండింగ్లో ఉండే బ్లెండ్స్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. బ్లెండ్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్ సౌండ్స్ కలిసినప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పడమే బ్లెండ్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎండింగ్ ఎల్ బ్లెండ్స్ అని, ఎండింగ్ ఎన్ బ్లెండ్స్, ఎండింగ్ ఎస్ బ్లెండ్స్ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. డి ఉందనుకోండి ఎండింగ్లో, ఎన్ యొక్క సౌండ్ న్, డి యొక్క సౌండ్ డ్, 2 కలిపితే ండ్ అనే సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి SOUND సౌండ్ ండ్, ఎన్డి ండ్. అలాగే GRAND గ్రాండ్ ండ్. ఈ విధంగా మనం దీనిపైన TLM కూడా ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ వర్డ్ ఎండింగ్లో ఎన్కే ఉన్నప్పుడు ఏ విధంగా సౌండ్ వస్తుంది, ఎన్టీ ఉన్నప్పుడు ంట్, ఎస్కే ఉన్నప్పుడు స్క్, ఎస్టీ ఉన్నప్పుడు స్ట్. ఈ విధంగా ఎస్కే ఉందనుకోండి ఆస్క్, బ్రిస్క్, డస్క్, మాస్క్. అలాగే ఎస్టీ ఉంటే ఫస్ట్, లాస్ట్, రెస్ట్, స్ట్ వచ్చిద్ది అనమాట. ఈ విధంగా పిల్లలకి ఆ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా వస్తుంది, ఆ వర్డ్ ఏ విధంగా పలుకుతారు అనేది ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మన మౌంటైన్ వాళ్ళకైతేనేమో వర్డ్స్ చదివించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఒక 10 వర్డ్స్ ఇలాంటివి చెప్పాలి, రాయించాలి నోట్బుక్లో. ఇక్కడ గేమ్ కూడా అలానే ఇచ్చారు. ఎండింగ్ బ్లెండ్ వర్డ్స్ మ్యాచ్ అప్ మీద. ఇక్కడ మ్యాచ్ పిక్చర్ టు బ్లెండ్ అనేదేమో స్ట్రీమ్ వాళ్ళకి, మౌంటైన్ వాళ్ళకేమో ఆ మ్యాచ్ చేసి ఆ వర్డ్ చదివించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకేమో దాని మీద సెంటెన్స్ అనేది చేయించాలి. ఇక్కడ కూడా మనం ఒక చిన్న TLM చేశాను. ఈ విధంగా మ్యాచ్ పిక్చర్ టు బ్లెండ్. ఈ పిక్చర్సే కాకపోయినా మన వర్డ్ రిలేటెడ్ పిక్చర్స్ ఏవైనా సరే మనం తీసుకోవచ్చు. ప్లాంట్ ఇక్కడ ఎండింగ్ వచ్చేసి ఎన్ బ్లెండ్స్ అనమాట. ఇక్కడ ఇంట్. అలాగే మాస్క్ ఎస్కే స్క్. లాస్ట్ ఎండింగ్ బ్లెండ్ వచ్చేసి ఎస్కే. అలాగే హ్యాండ్ ండ్ ఎన్డి. అలాగే ట్రంక్ ఎన్కే న్క్. ఈ విధంగా మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో దానికి కరెక్ట్గా మ్యాచింగ్ చేయించాలి. మౌంటైన్ వాళ్ళతో ఆ వర్డ్ని రీడ్ చేయించాలి. ట్రంక్, హ్యాండ్, ప్లాంట్, మాస్క్ ఈ విధంగా. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసేసి సెంటెన్స్ చెప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ ఉందనుకోండి, ఐ హ్యావ్ 2 హ్యాండ్స్. అలాగే మాస్క్, ఐ ఆమ్ యూజింగ్ మాస్క్. ఇలా సెంటెన్స్ వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇక్కడ వర్డ్స్ వచ్చేసి స్ట్రీమ్ వాళ్ళకి 3 వర్డ్స్ ఇచ్చారండి. శాండ్, టెంట్, జంప్. ఇక్కడ ఎండింగ్ వర్డ్స్ ఎండి ండ్, ఎన్టి ంట్, ఎంపీ ఇంప్. ఈ వర్డ్స్ వీటిని బేస్ చేసుకొని మనం ఇలాంటి వర్డ్స్ కొన్ని ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ బ్లెండ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లాంట్ అని ఇచ్చారు. అదేవిధంగా మనం రైట్ 15 వర్డ్స్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మనం లాంగ్ బ్లెండ్, షార్ట్ బ్లెండ్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి AEIOU అనేవి ఓవెల్స్. మనం ఇంతకుముందు ఆల్రెడీ పిల్లలకు వీటిని పరిచయం చేసాం. షార్ట్ బ్లెండ్ అంటే ఏంటంటే ఏ యొక్క సౌండ్ ఏంటి యా, ఈ యొక్క సౌండ్ ఏ, ఐ యొక్క సౌండ్ ఈ, ఓ యొక్క సౌండ్ ఆ, యూకి కూడా ఆ సౌండ్ వస్తుంది. అలాగే లాంగ్ బ్లెండ్ అంటే ఏంటంటే ఈ ఏ యొక్క సౌండ్తో పాటుగా ఈ యొక్క సౌండ్ కూడా యాడ్ అయ్యి వర్డ్లో ప్రొనౌన్సియేషన్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే సౌండ్ ఏంది యా, ఈ యొక్క సౌండ్ ఏ. ఈ యా ఈ 2 కలిపి వస్తాయన్నమాట వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్లో.
ఎగ్జాంపుల్ ఇక్కడ బిఐటి బిట్ అని ఉంది. బిఐటి బిట్ ఇక్కడ ఐ అనే ఓవెల్ యొక్క సౌండ్ షార్ట్ బ్లెండ్ అవుతుంది. అంటే ఈ సౌండ్ మాత్రమే వస్తుంది. బిఐటి బిట్ ఈ. ఇక్కడ బైట్లో వచ్చేసి ఐ యొక్క సౌండ్ ఈ ప్లస్ దానికి ఈ యొక్క సౌండ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. బైట్. అలాగే కబ్ సియుబి కబ్. ఇక్కడ ఓవెల్ అనేది షార్ట్ బ్లెండ్ అవుతుంది. క్యూబ్ సియుబిఈ క్యూబ్. ఇక్కడ యు యొక్క సౌండ్తో పాటుగా ఈ సౌండ్ కూడా యాడ్ అవుతుంది. దీన్ని లాంగ్ బ్లెండ్ అంటారు. ఇలాగే మిగిలిన వర్డ్స్ కూడా కట్ క్యూట్, సిట్ సైట్, ట్యాప్ టేప్, ప్యాన్ పెయిన్, టిమ్ టైమ్, శామ్ సేమ్. ఈ విధంగా ఇది డిఫరెన్స్ అనేది షార్ట్ బ్లెండ్కి లాంగ్ బ్లెండ్కి. ఈ విధంగా మనం మౌంటైన్ వాళ్ళకి కొన్ని లాంగ్ బ్లెండ్స్ వర్డ్స్ ఇవ్వాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి వీటి మీద 15 వర్డ్స్ అనేవి ఇలాంటివి ఇవ్వాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ అనేది ఇక్కడ మనం డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అనేవి రోజు 2 1 కానీ 2 కానీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పరిచయం చేయాలి. అలాంటివి మౌంటైన్ వాళ్ళకి 3 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 4 నుంచి 5 సెంటెన్సెస్ అనేవి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళొక్కసారి చెప్తున్నానండి, ఇక్కడ నాకు తెలిసినంత వరకు మ్యాటర్ని కలెక్ట్ చేసి నేను వీడియో పోస్ట్ చేయటం జరుగుతుంది. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఇలానే చెప్పాలి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా వర్డ్స్ అని, ఇలాంటి వర్డ్స్ మీరు ఏవైనా సరే యూస్ చేయొచ్చు. జస్ట్ నేను ఐడియా కోసమే ఇలాంటివి ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ చూద్దాం. స్ట్రీమ్ వాళ్ళకి ఈ విధంగా 1 or 2 సెంటెన్సెస్ అనేవి ఇవ్వచ్చు. వాట్ ఈస్ దిస్ ఈజ్ ఏ బుక్, వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ మానస్. ఈ విధంగా సెంటెన్సెస్ సింపుల్వి ఈరోజు ఒక 2 రేపు ఒక 2 అలా డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అనేవి మనం ఓన్గా మేక్ చేయొచ్చు. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి వాట్ ఈస్ దిస్ ఈజ్ ఏ పెన్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి. ఈ విధంగా మనకు డే 17కి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి పూర్తవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.